హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు సీఎం చంద్రబాబు నాయుడు గారైతే జూలై 22వ తేదీన తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులనేవి విడుదల చేయడం జరిగిందండి. ఈ నిధులు విడుదల చేసిన తర్వాత చాలామందికి వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులనేవి జమ కావడం జరిగింది. మరికొంతమందికి మాత్రం ఇంకా డబ్బులనేవి జమ కాలేదని కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారండి కొంతమంది అయితే. అటువంటి వారికి పేమెంట్ అనేది బ్యాంక్ ఖాతాలో జమ అయిందా లేదా అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. ఎన్బిఎం పోర్టల్ అయితే రీసెంట్‌గా పేమెంట్ డీటెయిల్స్ అనేవి కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే చేయడం జరిగిందండి. మీ యొక్క పేమెంట్ అనేది పడిందా లేదా? ఒకవేళ పడి ఉంటే ఏ బ్యాంక్ ఖాతాకు పడి ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్‌లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ కనుక తెలుసుకోవాలనుకుంటే మీరు ముందుగా మీ యొక్క మొబైల్‌లో ఎన్బిఎం పోర్టల్‌ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందండి. క్రోమ్ బ్రౌజర్‌లో అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ముందుగా మీరు స్కీమ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. స్కీమ్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా 3 రకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీరు తల్లికి వందనాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. తల్లికి వందనాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పక్కకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మీకు ఇయర్‌ని అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నారండి. 2026, 27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులనేవి విడుదల చేశారు కాబట్టి మీరు 2026, 27 అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సెలెక్ట్ సెర్చ్ టైప్ అనైతే రావడం జరుగుతుందండి. ఇక్కడ మదర్ యొక్క ఆధార్ డీటెయిల్స్ మీరు గనుక ఇచ్చినట్లయితే మదర్‌ని సెలెక్ట్ చేసుకోండి. లేదా ఫాదర్‌కి ఇచ్చుంటే ఫాదర్, గార్డియన్స్ ఇచ్చుంటే గార్డియన్, చైల్డ్ ఇచ్చుంటే చైల్డ్. ఎవరి యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఉంటారో స్కూల్‌లో మరియు పాఠశాలలో, కళాశాలలో వారి యొక్క డీటెయిల్స్ అనేవి అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంటర్ ఆధార్ నంబర్. ఎవరి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ రకంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా అయితే ఇవ్వడం జరుగుతుందండి 6 అంకెలతో. ఆ క్యాప్చాని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ కనుక మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి. ఓటీపీ కనుక మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కనుక చేసినట్లయితే మీకు మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఏ విధంగా వస్తుంది అనేటువంటి సమాచారాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి అయితే చూసేయండి. మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందండి. ముందుగా మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే డిస్ట్రిక్ట్ మరియు మండలం, ఎస్డబ్ల్యూ కోడ్, అదేవిధంగా ఎస్డబ్ల్యూ నేమ్, ఇట్లా కస్టమర్ కోడ్, బెనిఫిషరీ నేమ్. ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అనేవి ముందుగా రావడం జరుగుతుందండి. తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్. మీరు ఈ పథకానికి అర్హత కలిగి ఉన్నారా లేదా అనేటువంటి సమాచారం అయితే ఇక్కడ రావడం జరుగుతుందండి. చాలామంది ఇంకా ఎవరికైతే పేమెంట్ అనేది పడలేదో వాళ్ళు డీటెయిల్స్ అనేవి ఇక్కడ తెలుసుకోవచ్చండి. ఒకవేళ అప్లికేషన్ స్టేటస్ దగ్గర గనక ఇనెలిజిబుల్ గనక ఉన్నట్లయితే మీకు ఈ పేమెంట్ అనేది పడదని అర్థమండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ అనేది ఉంది చూస్తున్నారు కదా. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా పేమెంట్ అనేది పడి ఉంది. ఆ తర్వాత రీమార్క్స్ దగ్గర కూడా ఎలిజిబుల్ అనేది ఉండాలండి. ఎలిజిబుల్ లేకపోతే మీకు మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అనేవి జమ కావు. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే రూ. 13,000 క్రెడిట్ అయినట్లు కూడా మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. కింద చూసుకున్నట్లయితే పేమెంట్ డీటెయిల్స్. ఇక్కడైతే మీకు పేమెంట్ అనేది పడిందా లేదా అనేది తెలుసుకోవచ్చండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అమౌంట్ క్రెడిట్ అనేది రావడం జరిగింది సక్సెస్ఫుల్లీ. 26,000 రూ. 26,000 వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ కావడం జరిగిందండి. 22వ తేదీ 7వ నెల 2026 ఎప్పుడైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేశారో ఆ రోజునే వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నిధులు అనేవి జమ కావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ బ్యాంకులో జమ అయ్యాయి కూడా ఇక్కడ రావడం జరిగిందండి. రీమార్క్స్ దగ్గర అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకులో అయితే వాళ్ళకి డబ్బులు అనేవి జమ కావడం జరిగిందండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా పేమెంట్ డీటెయిల్స్ అనేవి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే చేయడం జరిగిందండి. మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అనేవి జమ అయ్యాయా లేదనైతే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఏ బ్యాంక్ ఖాతాకి జమ అయ్యాయి, ఎంత అమౌంట్ జమ అయింది, ఏ తేదీన జమ అయింది అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఒకవేళ గనక డబ్బులు గనక పడకుండా గనక ఉన్నట్లయితే ఏ కారణం చేత డబ్బులు పడలేదు అనేటువంటి సమాచారాన్ని కూడా మీరు ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర అయితే తెలుసుకోవచ్చు. ఎలిజిబుల్ లేకుండా ఇనెలిజిబుల్ గనక ఉన్నట్లయితేనే
మీకు డబ్బులనేవి పడవు. ఎలిజిబుల్ గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులనేవి జమ కావడం జరుగుతుంది. సో, ఓకేనా, మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి తల్లికి వందనం పథకానికి సంబంధించి అయితే. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులనేవి జమ అయ్యాయా లేదా అనేది ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.